శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలో. ఈరోజు మీరు వినబోయే నవల అనురాగ సీమ. ఆర్ సంధ్యాదేవి గారు రచించారు. డాక్టర్ సంయుక్త హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. పోస్ట్లో వచ్చిన అన్నగారు రాసిన ఉత్తరం చదువుకోసాగింది. సంయుక్తకు మీ అన్నయ్య దీవించి, నేను రాస్తున్న ఈ ఉత్తరంలో నీకెంతో సంతోషం కలిగించే వార్త ఉంది. ఏంటో తెలుసా? మన సుదీప్ స్టేట్స్ నుండి వచ్చేస్తున్నాడు. వాడు తిన్నగా ముందు నీ ఇంటికే వస్తాడట. ఆంటీని ముందు చూశాక అప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తాను అని రాశాడు. వాడికి నువ్వంటే ఎంత ప్రాణం. కానీ వాణ్ణి చూడకుండా నేను మీ వదిన ఉండగలమా? అందుకే మేమిద్దరం బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాం. మనందరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళదాం. వచ్చే ముందు నీకు వైర్ ఇస్తానని రాశాడు. మేము 2 రోజుల్లో బయలుదేరి వస్తున్నాం. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ వదిన నిన్ను మరీ మరీ అడిగినట్టు రాయమంది. ఇంతే సంగతులు. ఎస్ సుదర్శనరావు. ఆ ఉత్తరం చదవగానే ఆమెకెంతో సంతోషమైపోయింది. సుదీప్ వస్తున్నాడా? ముందు తనని చూడ్డానికి వస్తున్నాడా? ఈ ఆంటీ అంటే వాడికి ఎంత అభిమానం. డాక్టర్ అయి తిరిగి వస్తున్నాడు. అది తనకెంత సంతోషంగా ఉంది. డాక్టర్ సంయుక్త మేనల్లుడు అని అందరూ అనుకుంటుంటే అది తనకెంత గర్వకారణం. అన్నయ్య సుదీప్తిని ఇంజనీర్ని చేస్తానంటే పట్టుబట్టి డాక్టర్ చదివించింది. తన మాట చెల్లించాడు. ఆనాటి చిన్న సుదీప్ బుల్లి అడుగులు వేసి నడుస్తూ వచ్చిరాని మాటలతో ముద్దులు కురిపించే సుదీప్ ఈనాడు పెద్ద డాక్టర్ అయిపోయాడు. సంయుక్త సంతోషంతో పొంగిపోయింది. సుదీప్ చిన్నప్పుడు అన్నయ్య అనేవాడు, వీడు నీ అల్లుడే, నీ కూతురు నుంచి పెళ్లి చేయాలి అనేవాడు. తను ఆ మాటలకి సిగ్గుపడితే వదిలి ఊరుకునేది కాదు. ఏమమ్మాయి అలా నవ్వి ఊరుకుంటావు? కూతుర్ని కను, లేకపోతే ఊరుకుంటానేమిటి? మా అబ్బాయి ఖచ్చితంగా నీ అల్లుడే, నీ కూతురే మా కోళ్ళు అనేది. ఆమెకు మనసు ఆ దొలాయి కళ్ళనీళ్లు గిర్రం తిరగసాగాయి. మంచం దగ్గరగా ఉన్న టేబుల్ మీద డాక్టర్ రాజశేఖర్ ఫోటో ఉంది. ఆమె అప్రయత్నంగా చేయి చాపి ఫోటోని చేతిలోకి తీసుకుంది. ఫోటోలో రాజశేఖర్ ఎంతో హుందాగా అందంగా ఉన్నాడు. భగవంతుడు తన నుదుట రాత సరిగ్గా రాసుంటే తనకి ఒక కూతురుండేది. సుదీప్తికిచ్చి పెళ్లి చేసి ఉండేది. అనుకుంది ఏదీ జరగలేదు. ఇంత పెద్దింట్లో తను ఒక్కరితో ఉంటోంది. ఎందరు నౌకర్లున్నా, ఎందరు ఫ్రెండ్స్ ఉన్నా తన మనుషులు ఇంట్లో మసలనట్టు ఉండదుగా. సంయుక్తకు దుఃఖం పొర్లొచ్చింది. హాస్పిటల్లో తను ఎంత గంభీరంగా ఉంటుందో ఇంటికి రాగానే అంత బేలగా మారిపోతుంది. ఈ జీవితం ఇంతే. ఒకసారి చీకటైన జీవితంలో మళ్లీ వెలుగుని ఆశించడం తెలివి తక్కువతనం. ఈ రోజులు ఇలా గడిచిపోవలసిందే. ఆమె బరువుగా భారంగా నిట్టూర్చింది. ఆమెకు చదువుకుంటున్న రోజులు గుర్తుకొచ్చాయి. సుదర్శనరావు బిఈ చదువుతుండేవాడు. సంయుక్త ఎంబీబీఎస్ చదువుతుండేది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నారు. కొడుకు కూతుర్ని ఇద్దరినీ బాగా చదివించాలని వాళ్ళ ఆశ. వాళ్ళు చాలా ఆస్తిమంతులు కూడా. సుదర్శనరావుకి ఇంకా చదువు పూర్తి కాకుండానే పెళ్లి చేసేశారు. కోడలొస్తుంది అన్న సంబరంతో. కోడలు నిర్మల ఎంఏ చదువుతోంది. సుశీల పుట్టింటి తాలూకా దూరపు బంధువు ఒకతను పెళ్లికొచ్చాడు. అతను సంయుక్తతో చదువుతున్నాడు. ఆమె సెకండ్ ఇయర్ చదువుతోంది. అతను ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతని పేరు రాజశేఖరం. సుశీలకి అన్నయ్య వరస అవుతాడు. అలా పెళ్లికి రావడం సంయుక్తతో పరిచయం పెరిగింది. సుదర్శనరావు రాజశేఖరం ఇద్దరికీ బాగా స్నేహం ఏర్పడిపోయింది. రాజశేఖరం హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ప్రతి వారం వీళ్ళింటికి వెళ్లేవాడు. వెళ్లకపోతే సుదర్శనం వెళ్లి దగ్గరుండి వెంట పెట్టుకొచ్చేవాడు. అలా రోజు రోజుకి రాజశేఖరం వాళ్ళింట్లో ఒక మనిషిగా అయిపోయాడు. సుదర్శనరావు తల్లిదండ్రులు కూడా రాజశేఖరం అంటే చాలా అభిమానంగా ఉండేవారు. ఆ ఇంటికి తరచూ అతను రావడంతో సంయుక్తతో పరిచయం పెరిగింది. ఆ పరిచయం అనురాగంగా మారింది. వారిద్దరి అనురాగం పెళ్లికి దారి తీసింది. సుదర్శనరావుకి ఈ విషయం తెలిసి చాలా సంతోషించాడు. తల్లి తండ్రి అందరూ చాలా సంతోషించారు. రాజశేఖరం తండ్రి కొడుకు చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి మంగతాయరమ్మ పెంచి పెద్ద చేసింది. వాళ్ళకి భూములు ఇల్లు ఉన్నాయి. రాజశేఖరానికి ఒక అక్కుంది. ఆమెకు పెళ్ళయి 3 సంవత్సరాలైంది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. జానకి భర్త బాగా చదువుకున్నాడు. మంచి హోదాలో ఉన్నాడు.
జానకి తాయారమ్మకి అక్క కూతురు. తాయారమ్మ పల్లెటూరులోనే ఒక్కరితో ఉంటుంది. అదే ఊళ్ళో ఆవిడ తమ్ముడు వాళ్ళు అందరూ ఉన్నారు. రాజశేఖరం చెప్పాడు. తన చదువు పూర్తయిపోయాక వెళ్లి తల్లితో చెప్పి సంయుక్తని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాటిచ్చాడు వాళ్ళింట్లో అందరికీ. సంయుక్తకి వాళ్ళు వేరే సంబంధాలు చూడలేదు. రాజశేఖరాన్ని ఆ ఇంటి అల్లుడిగా భావించారు. ఏ పండక్కైనా కొత్త బట్టలు కొనిచ్చేవారు. వాచి, ఉంగరం అన్నీ ఏదో ఒకటి అల్లుడికి కొనిచ్చేవారు. రాజశేఖరం మొహమాట పడినా బలవంతంగా ఇచ్చేవారు. సంయుక్త తల్లిదండ్రులు రాజశేఖర్తో కూతుర్ని ఎక్కడికైనా సరే పంపించేవారు. ఏం అడ్డు చెప్పేవారు కాదు. రోజులు గడుస్తున్నాయి. సంయుక్త మనసంతా అతనే నిండిపోయాడు. రాజశేఖరానికి ఆమంటే ప్రాణంతో సమానమైపోయింది. వాళ్ళిద్దరూ ప్రతిరోజు ఎక్కడికో ఒక చోటకి షికారుకెళ్లేవారు. ఎక్కడికి వెళ్ళకపోతే సంయుక్త ఇంట్లోనే పైన డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. సంయుక్త తెల్లగా పొడవుగా చాలా అందంగా ఉండేది. రాజశేఖరం కూడా చాలా తెల్లగా బాగా పొడవుగా అందంగా ఉండేవాడు. సంయుక్త అడిగింది, మీ చదువు పూర్తయ్యాక ఏం చేస్తారు అని. హాస్పిటల్ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను. ఫారెన్కి వెళ్లాలన్న ఆశ కూడా ఉంది. ఏమో మరి, నేను ఇప్పుడు ఏం చెప్పలేను అన్నాడు నవ్వుతూ. ఆమె విని మౌనంగా ఊరుకుంది. మరి నువ్వు అడిగాడు. నేనా? ఇక నా ఆలోచన ఏముంది? మీరు ఓపెన్ చేసే హాస్పిటల్లోనే నేను డాక్టర్గా ఉండడం, మీరు ఫారెన్కి వెళ్తే నేను రావడం, మీ అడుగుజాడల్లో నేను నడుస్తాను అంటూ నవ్వింది. ఆమె నవ్వు వెన్నెల కురిసినట్టు హాయిగా ఉంది. ఒక్క క్షణం రెప్పవాల్చకుండా అలాగే చూశాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. సంయుక్త మనసు జల్లుమంది. ఆమె లేత చేతిని పరీక్షగా చూస్తూ పెదవులకి ఆనించుకున్నాడు. నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు. అతని గుండెల్లో సంతోషం వరదలైంది. ఆమె మనసు తీయగా హాయిగా ఆనందంగా అనిపించింది. అతని కళ్ళల్లోకి అలాగే చూసింది. ఇంత చక్కని మంచి మనసున్న మనిషి తనకి భర్త కాబోవడం ఎంత అదృష్టం! భగవంతుడు ఇంత చల్లగా దీవించాడు. ఇద్దర్నీ ఏరి కోరినట్టు కలిపి ముడేస్తున్నాడు. ఆమె గుండెల్లో సంతోషం సుడులు తిరగసాగింది. రాజా! ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి. సంయుక్త! అతను తీయగా పిలిచాడు. ఆ పిలుపులో అపురూపమైన భావం నిండుంది. ఆమె చెయ్యి పట్టి దగ్గరకు తీసుకున్నాడు. అతని చేతుల్లో ఆమె బందీ అయిపోయింది. అతని చేతుల్లో ఒరిగిపోవడం ఆమెకు ఆనందంగా హాయిగా అనిపిస్తోంది. జీవితమంతా ఇలాగే గడిపేయాలని ఆశపడుతోంది. అతని గుండెలపై తల అంచుకుంది. రాజశేఖరం ఆమె చెంపల్ని మృదువుగా నిమిరాడు. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అడిగాడు. ఆమె నవ్వింది. మీ మనసు ఏమంటుందో నాకు ముందే తెలుసు. మీ మనసు నా మనసు ఎప్పుడూ రహస్యం లేకుండా మాట్లాడుకుంటాయి. మీరు ప్రత్యేకించి నాకు చెప్పాలా అన్నట్లుంది ఆమె నవ్విన నవ్వులో అర్థం. వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాత అంటూ ఏదో చెప్పబోయాడు. ఆమె చెయ్యి చాపి చప్పున అతని నోరు మూసేసింది. ఇక చాలు, మీరేం చెప్పనవసరం లేదు అంది చిరుకోపంతో. చెప్పకపోతే ఎలా? ఆ వాక్యం పూర్తి చేద్దా? కొంటిగా నవ్వాడు. మీరు చెప్పే మాటలు నాకు కొత్త ఏం? రోజూ చెప్పే మాటలేగా అంది నవ్వుతూనే. మాట మధ్యలో ఆపేయడం పాపం. ఏమిటా పాపం? అంది కళ్ళు చక్రాల్లో తిప్పుతూ. పరీక్ష ఫెయిల్ అవడమో లేక అంటూ ఇంకేదో చెప్పబోయాడు. చ అంది కోపంగా. అందుకే చెప్తున్నాను, ఆ పాపం అంటకుండా చేసుకోవాలంటే దానికి ఒకటే ఉపాయం ఉంది. ఏంటో? కనుబొమ్మలు పైకెత్తి ఓరగా చూసింది. చూపుడు వేలు పెదవుల కానించి కళ్లతో కొంటెగా సైగ చేశాడు. సంయుక్త చెప్పున ముఖం పక్కకు తిప్పేసుకుంది. ఆమె చెంపలు సిగ్గుతో ఎరబడిపోయాయి. కనురెప్పలు బరువుగా కిందకి వాలిపోయాయి. ఆ క్షణంలో ఆమె ముఖం ఎంతో సుందరంగా అనిపించింది. ఇంకా ఇంకా అలాగే చూడాలనిపిస్తోంది. అతని మనసు ఆగలేదు. అందమైన ఆమె లేత పెదవులపై తీయని ముద్ర వేయందే మనసు ఒప్పలేదు. రాజశేఖరం మనసుకి నచ్చినట్టు చేయడంతో సంయుక్త చిరుకోపంతో చూసింది. ఇలా అయితే నేను మీతో అసలు మాట్లాడను అంది. నేను ఏం చేశాను? అతని కళ్లల్లో కొంటెదనం చిందులు వేసింది. సంయుక్త ముఖం తిప్పుకుంది. ఈయన గారి కొంటెతనంతో తన పొడుచు మనసు గడిపోతోంది. అతనికి మరింత దగ్గర కావాలనిపిస్తుందే గాని దూరం అవ్వాలనిపించదు.
ఆ తీయని అనుభవం ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది. రాజశేఖరం నవ్వాడు. నువ్వేం చెప్పలేవు అన్నట్టు. గొప్పే అన్నట్టు మూతి ముడుచుకుంది. పెళ్లి కాకుండానే ఈయనగారు కొంటి వేషాలు మొదలు పెడుతున్నారే. పెళ్ళయ్యాక ఇక ఇంట్లో ఒక గదిలో ఒకే మంచం. ఆమె మరిక ఆలోచించలేకపోయింది. చప్పున సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంది. రాజశేఖరం ఆమెను అపురూపంగా గుండెల్లో దాచుకున్నాడు. జీవితకాలంగా నిన్ను ఇలాగే నా గుండెల్లో దాచుకుంటాను అన్నట్టు. సుదర్శనరావు సుశీలల పెళ్ళయి సంవత్సరం పూర్తవుతుండగా వాళ్ళకి సుదీప్తి పుట్టాడు. కృష్ణ సుదీప్తి అని సంయుక్త పేరు పెట్టింది. సుదీప్తి పుట్టడం అందరికీ చాలా సంతోషం అయిపోయింది. సుదీప్తిని సంయుక్త అస్తమానం ఎత్తుకుని తిప్పి ముద్దులాడేది. సుశీల ఆడపడుచుని హాస్యం ఆడేది. అమ్మాయి, మేనల్లుని ఉత్తిని ఎత్తుకు ముద్దులాడగానే సరిపోదు, వెంటనే పెళ్లి చేసుకుని అమ్మని కని నానికిచ్చి పెళ్లి చెయ్యాలి అనేది. సంయుక్త ఆ మాటలు వింటూనే సిగ్గుపడిపోయేది. సుదర్శనరావు కూడా అదే మాట అనేవాడు. సుదీప్తి నీయలుడే. ఆ మాటలు వినగానే రాజశేఖర్ కళ్ళు సంయుక్త వైపు కొంటిగా చూసేవి. సంయుక్త చెంపలు సిగ్గుతో ఎర్రబడిపోయేవి. తనకి రాజశేఖర్తో పెళ్ళైపోతుంది. తమ అనురాగానికి గుర్తుగా ఒక బుల్లి పాప పుడుతుంది. ఆ అందాల పాప సుదీప్తికి భార్య అవుతుంది. ఆ ఊహ ఎంత ఆనందంగా, ఎంత మధురంగా ఉంది. నిజంగా అలాగే జరిగితే తనకి కావలసింది ఏముంటుంది? సంయుక్త ఊహలు అలా గాలిలో తేలిపోతూ ఉండేవి. రాజశేఖర్తో ఒంటరిగా కబుర్లు చెబుతూ కూర్చున్నప్పుడు తప్పక అదే మాట వచ్చేది ఇద్దరి మధ్య. వాళ్ళిద్దరూ కళ్లతోనే అనురాగాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ హాయిగా నవ్వుకునేవారు. సుదీప్తును అల్లుడన్నమాట, మన గారాల బుల్లమ్మాయికి కాబోయే బుల్లిభర్త అన్నమాట అనేవాడు రాజశేఖర్. సుదీప్తు కూడా రాజశేఖర్ రాగానే సంబరంతో ఉరికేవాడు ఎత్తుకోమని. రాజశేఖర్ కూడా సుదీప్తిని ప్రాణంగా చూసేవాడు. రోజులు గడిచిపోసాగాయి. రాజశేఖర్ సంయుక్తల చదువు పూర్తయిపోయింది. వాళ్ళిద్దరి పెళ్లి తొందరలో చేసేయాలని సంయుక్త తల్లిదండ్రులు, అన్నా వదిన అందరూ అనుకున్నారు. రాజశేఖర్ ఊరు వెళుతుంటే అదే మాట అందరూ చెప్పారు. అతను ఆ మాట వింటూనే నవ్వి, మీరు నాకు ఈ విషయం ప్రత్యేకంగా గుర్తు చెయ్యాలా? నేను వెళ్ళగానే ఈ విషయమే మా అమ్మగారితో మాట్లాడి ఆవిని ఒప్పించి మీ ఇంటికి తీసుకొస్తాను. మీరు అన్ని విషయాలు మాట్లాడుకుని నిశ్చయించండి అన్నాడు. అందరూ ఆ మాటలు వింటూనే తృప్తిపడ్డట్లుగా అయ్యారు. రాజశేఖర్ ఊరు వెళ్ళిపోతుంటే సంయుక్త కళ్ళనీళ్లు పెట్టుకుంది. అతన్ని విడిచి క్షణం ఉండలేకపోతోంది. అతను వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడో రావడం, అతన్ని చూడకుండా ఉండగలదా? రాజశేఖర్ వెళ్ళిపోయే ముందు ఒంటరిగా ఇద్దరూ కలుసుకున్నప్పుడు కళ్ళనీళ్లతో అతని గుండెలపై వాలిపోయింది. అతను నవ్వి ఆమెను దగ్గరకు తీసుకుని అపురూపంగా గుండెలు కదుముకున్నాడు. ఏమండి, మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు? కళ్ళనీళ్లతో అడిగింది. మరి ఇంత బేలతనమా? నువ్వు ఒక డాక్టర్వి అన్న సంగతి మర్చిపోకూడదు. డాక్టర్ అంటే అర్థం తెలుసా? గలగలా పారే సెలయేరు కాదు, నిర్మలంగా సాగే నదీ ప్రవాహం. డాక్టర్ ఎప్పుడు గుండె నిబ్బరంతో ఉండాలి. ఇంత చిన్న విషయానికి కళ్ళనిందా? అలా అయితే నువ్వు డాక్టర్వి కానే కావు. నేను వెళుతోంది ఎందుకో తెలుసా? మన పెళ్లి తొందరగా జరిగిపోవాలన్న ఆశతో పొరుగును వెళుతున్నాను. అమ్మతో చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను. అమ్మ ఇక్కడికొచ్చాక అంటూ మాట్లాపి ఆమె కళ్ళల్లోకి అనురాగంతో చూశాడు. సంయుక్త చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అమ్మ ఇక్కడికొచ్చాక చెప్పు అన్నాడు నవ్వుతూ. ఆమె సిగ్గుతో మాట్లాడలేదు. అతన్ని వదిలి ఉండలేక దుఃఖం వస్తుంటే అతను వాళ్ళ ఊరు వెళుతున్నాడు, వెళ్ళి తల్లిని తీసుకొస్తాడు. తల్లొస్తే తమ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తారు అన్న ఆశ, ఆ ఆశ సంబరాన్ని వెదజల్లుతోంది మనసులో. అమ్మ రాగానే పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు. ముహూర్తం పెట్టించి పెళ్లి చేశాక అంటూ ఆమెనింకా దగ్గరగా తీసుకుంటూ కొంటిగా నవ్వాడు. తన్మయత్వంతో అతని గుండెలపై వాలిపోయింది. ఏనాడో చేసుకున్న పుణ్యం ఈనాడు ఇలా ఈ అదృష్టం కలిసొచ్చింది. రాజశేఖర్ వంటి ఉత్తముడికి తను అర్ధాంగి కాబోతోంది. సంయుక్త ఆలోచిస్తూ కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుంది. ఏమిటి ఆలోచనలో పడిపోయారు రాణిగారు? ఆలోచనలు వట్టి ఆలోచనలు కావు, తీయని ఆలోచనలు అంది చిరునవ్వుతో. ఆ తీయదనం నాకు పంచితే సంతోషిస్తానుగా. ఆ తీయదనం పంచేది కాదు అంది అతన్ని ఉడికించడానికి ప్రయత్నిస్తూ.
అలాగా, అయితే నా మనసులో మాట కూడా ఒక మాట ఉంది అన్నాడు ఆమెను ఉడికించాలని. ఏంటి? ఆతృతగా అడిగింది. అబ్బా, ఆశ అన్నట్టు కనుబొమ్మలు పైకెత్తి కొంటిగా నవ్వాడు. తను తేలిక పడిపోయినట్టుగా మూతి ముడుచుకుంది. అమ్మాయి గారికి అప్పుడే కోపం వచ్చేసిందా అంటూ గట్టిగా నవ్వేశాడు. గొప్పే అంది మూతి సున్నాలా చుడుతూ. ఒక్క క్షణం ఆమె కళ్ళలోకి అలాగే రెప్పవాల్చకుండా చూశాడు. సంయుక్త, నిన్ను విడిచి వెళ్లాలంటే నాకు ఎలాగో ఉంది. నీ అందమైన కళ్ళల్లో వెలుగు ప్రతి క్షణం చూడాలనిపిస్తోంది. నిన్ను ఇలాగే రేయి పగలు గుండెలు కదుముకుని జీవితమంతా గడిపేయాలనిపిస్తోంది. నాకు ఇక ఏ ఆశ ఏ కోరిక లేదు. నాకు నువ్వు కావాలి సంయుక్త. నువ్వు లేని నేను నిమిషం ఉండలేను. నీకు దూరమైతే శిలనైపోతాను కాని ప్రాణం ఉన్న మనిషిగా తిరగలేను. రాజ్ అంది. కళ్ళనీళ్లు గిర్రం తిరిగాయి. పొంగొచ్చే సంతోషం ఆమె కళ్ళల్లో నీళ్లు పెట్టించాయి. మనది నిజమైన ప్రేమ, కపటం లేని ప్రేమ, మచ్చలేని ప్రేమ అన్నాడు ఆవేశంగా. అతని చేతిని మౌనంగా చేతిలోకి తీసుకుని చెంప కానించుకుంది. మిమ్మల్ని విడిచి నేను మాత్రం ఉండగలనా అంటూ బరువుగా నిట్టూర్చింది. ప్రాణంలేని బొమ్మగా మారిపోయాను. అమ్మో, అలా తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అంది. అతని చేతిని మరింత దగ్గరకు తీసుకుని గుండెలకు అదుముకుంది. ఆమె కళ్ళల్లో భయం తొంగి చూసింది. ముఖం నల్లగా మారిపోయింది. అతనికి దూరమైతే జీవితమే లేదు, తనే లేదు అనుకుంది. ఆమె మనసులో భయాన్ని గ్రహించి ఆమెకు ధైర్యం చెబుతున్నట్టుగా ఆమె చేతిని తన చేత్తో పట్టుకుంటూ, ఈ రాజశేఖరం నీవాడు. కావాలంటే చూడు, నా గుండెపై చివానించు సంయుక్త. సంయుక్త సంయుక్త అంటూ నీ పేరే వినిపిస్తుంది. గుండె చప్పుడుకు బదులు అన్నాడు. ఆమె నవ్వింది. అతను తనవాడు, తన మనిషి, ఆ నమ్మకం ఉంది. అయినా ఏదో భయం తనని చుట్టేస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ అలా చాలాసేపు కూర్చున్నారు. మర్నాడు అతను వాళ్ల ఊరు వెళ్ళిపోతున్నాడు. అందరూ స్టేషన్కి బయలుదేరారు. ఎవరూ లేకుండా చూసి ఆమె చీరచెంగు చేతిలోకి తీసుకుని సంయుక్త అంటూ మెల్లగా పిలిచాడు. ఏమిటి అన్నట్టు చూసింది అతని కళ్ళల్లోకి. నేను వెళ్ళినా నా మనసుని మాత్రం నాతో తీసుకువెళ్లడం లేదు. ఇదిగో నీ చీరకొంగుని నా మనసుకి ముడేసి మరీ వెళుతున్నాను. జాగ్రత్త సుమా అన్నాడు రహస్యంగా. సంయుక్త తన చీరకు అతను వేసిన ముడిని చూసుకుంటూనే గర్వంగా ఆనందంగా మురిసిపోయింది. అతను వెళ్ళిపోయాక ఆ చీర మార్చేసినా ఆ చీరకు అతను వేసిన ముడిని మాత్రం విప్పలేదు. అపురూపంగా చీరని మడతపెట్టి గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకుని ఆ చీరని ఎంతో అపురూపంగా బీరువాలో దాచుకుంది. రాజశేఖర్ గురించే ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపింది. ప్రతిరోజు ఎప్పుడు గుర్తొచ్చినా బీరువా తెరిచి ఆ చీరని అపురూపంగా చూసుకుని మళ్లీ భద్రంగా దాచేసేది. అంటే అతనికి వాళ్ల ఊరు వెళ్లడం ఇష్టం లేదు. అయినా వెళ్ళాడు, తమ పెళ్లి తొందరగా జరిగిపోవాలని. అతనికి తల్లి కుమార్తె ఉంది. తల్లికి మాత్రం కొడుకు ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి జరిపించాలని ఉండదు. ఆవిడ చాలా మంచావిడట. తండ్రి చనిపోతే ఎంతో గారంగా అపురూపంగా పెంచి పెద్ద చేసిందట అతన్ని. కొడుకు కోరిక ఆవిడెప్పుడూ కాదందు. ఆ నమ్మకం అతనికి బాగా ఉంది. ఆవిడ గురించి అతను తనకి చాలాసార్లు చెప్పాడు. మా అమ్మ ఎప్పుడూ నా మాట కాదందు, పూర్వపు కాలం మనిషి అని. ఆవిడ రాజశేఖర్ని చిన్నప్పుడు ఎంత గారంగా చూసేదో, అతను ఎంత పెంకితనం చేసేవాడో అన్నీ కథలుగా అతను చెబుతుంటే సంయుక్త నవ్వలేక చచ్చిపోయేది. పాపం, ఆవిడ్ని అంత విసిగించినా కొడుకంటే రవ్వంత కూడా కోపం ఉండేది కాదు. అలాగే అపురూపంగా పెంచి పెద్ద చేసింది. అతను అలా చెబుతుంటే పాపం ఆవిడ్ని ఎందుకలా విసిగించేవారు అనేది కాస్త కోపంగా. నాకేం తెలుసు, నేను చిన్నబ్బాయినిగా అంటూ నవ్వేసేవాడు. సంయుక్త ఆ మాటలన్నీ తలుచుకుంటూ నవ్వుకోసాగింది. పాపం, ఆవిడకు ఈ ఒక్క కొడుకే, ఆ కొడుకు మీదే పంచప్రాణాలు పెట్టుకుంది. సంయుక్తకు జాలేసింది ఆవిడంటే. తమ పెళ్ళైపోయాక ఆవిడ్ని బాగా సుఖపెట్టాలి, కాలు కింద పెట్టనివ్వకుండా చూడాలి అని కాబోయే అత్తగారి గురించి అనుకోసాగింది. రోజులు బరువుగా సాగుతున్నాయి. అతను వెళ్లిన వారం రోజులకు ఉత్తరం వచ్చింది. క్షేమంగా చేరుకున్నాను. ఈరోజే అమ్మకి మన విషయం చెప్పడానికి నిశ్చయించుకున్నాను అని రాశాడు. ఆ ఉత్తరం చదువుకుని మురిసిపోయింది. ఆమెకెంతో హాయిగా ఆనందంగా అనిపించసాగింది. ఇంట్లో అందరూ అడిగారు రాజశేఖర్ ఏమని రాశాడు అని.
ఆమె సిగ్గుపడుతూ చెప్పింది. వాళ్ళ అమ్మగారిని అడుగుతానని రాశారు అని. సుదర్శనం కూడా తనకి రాసిన ఉత్తరం చదువుకున్నాడు. అతనికి రాజశేఖరం అదే రాశాడు. ఇంట్లో అందరి మనసులు తేలికయ్యాయి ఆ ఉత్తరంతో. తాయారమ్మకి కొడుకు ఇంటికి వెళ్లడంతో చాలా సంబరంగా ఉంది. ఆవిడ ప్రాణాలన్నీ కొడుకు మీదే పెట్టుకుని బతుకుతోంది. అయితే ఆవిడకు భర్త పోయి చాలా కాలమైంది. ఇల్లు చూసుకోవడం, భూముల విషయాలు చూడడం, కొడుకు బాధ్యత పూర్తిగా తన మీద పడ్డంతో ఆవిడలో ఆడతనం కొద్దిగా మాయమయ్యి మగతనం వచ్చినట్టే అయింది. ఎవరి మీదైనా కేకలు వేయడం, ఆడ మగ తేడా లేకుండా తిట్టడం, ఆవిడ నోటికి అందరూ జడవడం అలవాటైపోయింది. ఆవిడ తమ్ముడికి ఆ ఊర్లో పెద్ద పేరుండడం, పల్లెటూరు కావడం వలన ఆవిడ మాటే చెలసాగింది. రాజశేఖరం తల్లిని ఈ విషయంలో హెచ్చరించేవాడు. పనివాళ్ల మీద ఎందుకలా కేకలు వేస్తావు, మంచిగా ఉండకూడదా అని. కొడుకు మాట ఆవిడ లక్ష్య పెట్టేది కాదు. వాళ్ల మీద అలా కేకలు వేయబట్టే వాళ్ళు అణిగిమణుగుంటారు, లేదా నెత్తికెక్కి కూర్చుంటారు, పనిచేస్తారా అనేది. తల్లికి చెప్పి చెప్పి విసిగి ఊరుకునేవాడు. ఆవిడ ఆచారాలు పద్ధతులు మారవు. ఆవిడ మారదు అని తెలిసిపోయింది. పెద్దావిడ 3 వంతుల జీవితం అయిపోయింది. మిగిలిన జీవితం ఇహ ఎలా గడిస్తేనే అనుకునేవాడు మనసులో. రాజశేఖరం రావడం మేనమామకు కూడా చాలా ఆనందం అయిపోయింది. తల్లి కొడుకుల్ని భోజనాలకు పిలవడం, ఎంతో మర్యాదలు చేయడం అన్నీ ఎప్పుడూ మామూలే. అతనికి ప్రత్యేకంగా పిండి వంటలు చేయించి పంపించడం, కూరలు వండించి పంపించడం కొత్తేమీ కాదు. అలా 4 రోజులు గడిచిపోయాయి. తల్లికి సంయుక్త గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. అతని మనసంతా ఆమె మీదే ఉంది. ఆమెను చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టుగా అనిపిస్తోంది. ఆమెపై అనురాగం సంయుక్తని చూడకుండా ఉండలనిపించసాగింది. ఆమెకు దూరంగా ఉండే బ్రతకలేననిపించసాగింది. ఏమైనా ఆ రోజు తల్లిని అడిగడానికే నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి భోజనాలు చేస్తుండగా ఆవిడ కొడుక్కి వడ్డిస్తూ అంది, ఈ పెళ్లి కూడా తొందరలో చేసేయాలందిరా. అతను మాట్లాడలేదు. కోడలొస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. మనవలు మనవరాళ్లతో సందడిగా ఉంటుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంది. రాజశేఖరం మనసు ఒక్కసారి ఆనందంతో ఒక్క ఊగు ఊగింది. ఈ ఇంటి కోడలుగా సంయుక్త కళ్ల ముందు కదిలింది. పిల్లలతో తమ భార్యాభర్తలు ఇద్దరూ సరదాగా గడుపుతూ ఆనందిస్తున్నట్టుగా ఊహించి పొంగిపోయాడు మనసులో. నీతో ఒక విషయం చెప్పాలమ్మా అన్నాడు మెల్లగా. నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. భోజనాలయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం అందావిడ. రాజశేఖరం తల ఊపి భోజనమయ్యాక తన గదిలోకి వెళ్ళిపోయాడు. తల్లిని ఎలా అడగాలో మనసులో అనుకోసాగాడు. తాయారమ్మ కొడుకు గదివేపొస్తుంటే పొలంలో పనిచేసే పాలెరొచ్చి ఏదో అడుగుతున్నాడు. తాయారమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా, యాదవసొచ్చినోడా నీకేం మాయరోగంరా అంటూ ఒక్క తిట్టు కాకుండా తిట్టిపోయడం రాజశేఖర్ చెవులు పడసాగాయి. అతనికి చిరాకేసింది. అమ్మ ఈ వయసులో కూడా అలా అరవడం ఏమిటి? ఎందుకొచ్చిన బాధ్యతలు? హాయిగా కృష్ణారామ అంటూ కూర్చోకూడదు అనుకున్నాడు. చెప్పిన మాట విందు. ప్రతి విషయం నాకెందుకు అని ఊరుకోదు. అన్ని విషయాలు తనకే కావాలి అన్నట్టు మాట్లాడుతోంది. పాలేరుని తిట్టి తిట్టి పంపించి అప్పుడు కొడుకుతో మాట్లాడడానికి వచ్చింది ఆ గదిలోకి. కాసేపటిదాకా పాలేరు గురించి కొడుక్కి చెప్పసాగింది. యాదవసొచ్చినోడు, వాడికి అంత పొగరు అంటూ ఇంకా తిడుతూనే ఉంది. రాజశేఖరానికి చిరాకనిపించి మాట తప్పించడానికి, ఏంటమ్మా ఏదో చెప్పాలన్నావు అన్నాడు. ఆ మాటలతో ఆవిడ ముఖం ప్రసన్నంగా మారింది. మావయ్య పార్వతి పెళ్లి చేసేయడానికి తొందరపడిపోతున్నాడు అంది. అలాగా, సంబంధం కుదిరిందా? కుతూహలంగా ప్రశ్నించాడు. అదేమిట్రా అలా అడుగుతున్నావు? పార్వతికి వేరే సంబంధం చూడడమేమిటి అంది ఆశ్చర్యంగా కొడుకు వైపు చూస్తూ. పార్వతికి దగ్గర సంబంధం ఏముంది? అతను ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు. ఇది మరీ బాగుందిరా అబ్బాయి, చదివేస్తే ఉన్నమతి పోయిందని. పార్వతి ఎవరు? నీ మేనమామ కూతురు. మేనమామ కూతురికి పై సంబంధాలు చూడడమేమిటి? నువ్వు లేవు, పార్వతి నీ పెళ్ళాం అంది ఆవిడ గర్వంగా చూస్తూ. తన కొడుక్కి తమ్ముడు కోరి కోరి పిల్లనిస్తాను అనడం ఆవిడికి ఎంతో గొప్పగా ఉంది. ఆ మాట వినగానే చెర్రుమన్నట్టు కోపంగా చూశాడు. ఎవరు? పార్వతా అన్నాడు కనుబొమ్మలు ముడేస్తూ, అదేదో వినకూడని మాట వింటున్నట్టుగా. అవును, మన పార్వతే అందావిడ. కొడుక్కి కోపం వచ్చింది అని ఆవిడసలు గ్రహించుకోనేలేదు. పార్వతిని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? అది ఈ జన్మలో జరగదు అన్నాడు ఖచ్చితంగా చెప్తూ. అదేమిట్రా నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తోందా అంది ఆవిడ కయ్యమంటూ. ఆహా అన్నాడు నిర్లక్ష్యంగా.
పార్వతి అందంగా లేదా? అందంగా లేదని కాదు. మరి ఎందుకురా అలా నసుగుతావు? కారణం చెప్పు అంది ఆవిడ అరుస్తూ. తాయారమ్మ నెమ్మదిగా మాట్లాడితేనే అరుస్తున్నట్టుగా ఉంటుంది. అరుస్తూ మాట్లాడితే ఇంకెంత గట్టిగా వినిపిస్తుందో ఊహించవలసిందే. అతనికి చిరాకేసింది. తన మనసులో మాట ఖచ్చితంగా చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. నాకు చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలనుంది మెల్లగానే చెప్పాడు. చదువుకున్నమ్మాయినా? చదువుకున్నమ్మాయినా? రెట్టించి రెట్టించి అడిగింది ఆశ్చర్యంగా బొగ్గలు నొక్కుంటూ. అవును అన్నాడు ముక్తసరిగా. చదువుకున్న అమ్మాయిలంటే ఏంటనుకుంటున్నావు? నీతో కాపురాలు చేస్తారా? అందావిడ నడుం మీద ఎడం చెయ్యి ఆనించుకుని అచ్చు మొగరాయిలాగే మాట్లాడుతూ. నేను పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి డాక్టర్ కూడా అన్నాడు తల్లికి నచ్చ చెబుతున్నట్టుగా. ఏంటి, పిల్లను కూడా నువ్వే నిశ్చయం చేసుకున్నావా? అడిగింది ఆవిడ. అవునమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిది. కావాలంటే పార్వతికి వేరే మంచి సంబంధం చూద్దాం అన్నాడు. చాలే నువ్వు చూడ్డం, అది పెళ్లాడ్డం బాగుంది. అమ్మా, నువ్వు ఎన్నన్నా సరే నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను. నువ్వు అవునన్నా కాదన్నా నేను సంయుక్తనే పెళ్లి చేసుకుంటాను అంటూ ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. దాంతో ఆవిడ ఏడ్చి శోకండాలు చేయడం ప్రారంభించింది. నాయనోయ్, దేవుడోయ్, ఈ భూమి మీదుండి ఈ పాటలు పడుతున్నాను. నాకు దిక్కేమిటోయ్, నా కొడుకు నాకు ఎదురు తిరిగి సమాధానం చెబుతున్నాడు. దేవుడోయ్, ఆ మహారాజు చచ్చి స్వర్గాన్ని కూర్చున్నాడు హాయిగా. నా నెత్తిని ఈ బరువంతా పడేశాడు కదా నాయనోయ్, నాకు దిక్కేమిటి నాయనోయ్. తల్లి అలా దీర్ఘాలు తీస్తూ ఏడవగానే అతనికి అసహ్యం వేసింది. ఏంటమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని ఆ ఏడుపు అన్నాడు చిరాకు పడుతూ. ఏం జరిగిందని అడుగుతున్నావా? ఇంకా ఏం జరగాలనుకుంటున్నావురా? చదువుకున్న అమ్మాయి అంటే ఏంటనుకున్నావురా? మగాళ్ళతో సరిసమానంగా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతారు. నీతి లేనివాళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లో ఊరి మీద తిరుగుతుంటారు అంది ఆవిడ ఉడికిపోతూ. ఈ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు, చాలా నెమ్మదైన అమ్మాయి. నువ్వు చూస్తే నీకు నచ్చుతుంది అన్నాడు తల్లికి నచ్చజెప్తున్న ధోరణిలో. ఆ మాటలు వినగానే ఆవిడింకా రెచ్చిపోయి గట్టిగా కేకలు వేసాగింది. ఆ పిల్ల నీకు మందు మాకు పెట్టేసింది. పెళ్లి కాకుండానే వెనకేసుకొస్తున్నావు. పెళ్ళైతే నన్ను చూస్తావా? దాని వల్ల పడిపోతావు. అలా అలా అనేసరికి నోర్మే, మతి లేకుండా మాట్లాడుకో అన్నాడు కోపంగా. తల్లి మాటలు వింటుంటే ఒక్కోసారి అసహ్యం వేస్తోంది అతనికి. పెళ్లి కొడుకుల తగువు ఇంట్లో పని కుర్రాడు విని అతని మేనమామ ఇంటికి పరిగెత్తి ఆయన్ని వెంటబెట్టుకొచ్చాడు. ఆయన వెంట భార్య, కూతురు పార్వతి అందరూ వచ్చారు. వాళ్ళు రాగానే రాజశేఖరం నీరైపోయాడు. ఎంతో గుట్టుగా ఈ విషయం సెటిల్ చేద్దామనుకుంటే అందరికీ తెలిసిపోయింది అని బాధపడ్డాడు. ఆయన విషయం విని వెర్రెత్తిపోయాడు. డాక్టర్ అల్లుడవుతాడనుకుంటూ సంబరపడిపోతుంటే ఇదేంటి ఎలా అంటున్నాడు అని మేనల్లుడి మీద తిరగబడ్డాడు. ఎవర్రా పిల్ల, దాన్ని వేసుకుంటావా? అంతా నీ ఇష్టమేనా? నీ అమ్మ చచ్చిందనుకున్నావా? నీ పెళ్లి నువ్వే నిర్ణయించుకున్నావా? ఆ పిల్లని చేసుకుని ఇంటి పరువు తీస్తావా? చిన్నప్పటి నుండి నీ ఇంటి విషయాలు, నీ బాగోగులు చూస్తున్న నన్ను గడ్డి పరకలా తీసి పారేస్తావా? ఈ పెళ్లి ఎలా చేసుకుంటావో నేను చూస్తాను అంటూ అరిచాడు. ఆ పిల్లని చేసుకుంటే నేనుంటానా? నూతులో పడి చేస్తాను అంటూ తాయారమ్మ తెగ చెప్పేసింది. అక్కా తమ్ముళ్ళు రాజశేఖరం మీద అలా అరుస్తుంటే మేనమామ భార్య కలగజేసుకుని సర్ది చెప్పింది. ఆవిడ తెలివైంది. గొడవ పెంచుకోకుండా విషయం సర్దుబాటు చేసుకుందామని ఆవిడ ఉద్దేశం. పార్వతి కళ్ళప్పగించి వాళ్ల కేకలు వింటూ అలా ఉండిపోయింది. పార్వతి తెలివైంది కాదు, అలాని తెలివి తక్కువది కాదు. గడుస్తాను ఉంది. చదువుకోని మూలాన ఏ విషయం సరిగా అర్థం చేసుకోలేదు. పార్వతిని చూసిన వాళ్ళు ఎవరైనా ఈ అమ్మాయి తెల్లగా తేల్లాగుంది అని అనుకోక మానరు. తెల్లగా ఉన్న ముఖంలో కళాకాంతి ఉండవు. దానికి తోడు సన్నగా పొట్టిగా ఉంటుంది. పెద్ద జడ, జడ చివర కుప్పులు. పరికిని ఓడి వేసుకుంటుంది. కాళ్ల పట్టీలు కనిపించేంత పొట్టిగా పరికిని కట్టుకుంటుంది. కళ్లకు కాటుగా ఒత్తుగా అందరూ జడుచుకునేంతగా పెట్టుకుంటుంది. నుదుట చిన్న బొట్టు పెట్టుకుంటుంది. చెవులకు జోకాలు. మనిషి అలంకరణ చూస్తే పల్లెటూరు పిల్ల అని తెలిసిపోతుంది ఎవరికైనా. రాజశేఖరానికి పార్వతికి వయసులో బాగా తేడా ఉంది. రాజశేఖరం ఎప్పుడూ పార్వతిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆ రోజుకి ఆ గొడవ అంతటితో ఆగిపోయింది. రాజశేఖరం మనసంతా ఆ దోలా అయిపోయింది. ఇలా ఇన్నేమిటి? సంయుక్తని పెళ్లి చేసుకోవడానికి అమ్మ ఒప్పుకోదా? ఎలా అని బాధపడసాగాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. తాయారమ్మ భోజనం సరిగ్గా చేయడం లేదు. కొడుకుతో పంతం పట్టినట్లు మాట్లాడకుండా తన గదిలోంచి బయటికి రావడం లేదు. కొడుక్కి ఎదురుపడ్డం లేదు. 10 రోజులు గడిచిపోయినా నెల దగ్గరవుతున్నా తాయారమ్మ మనసులో మాట అతనికి అర్థం కాలేదు.
ఏమైతే అయ్యిందని తెగించి ఒక నిశ్చయానికొచ్చాడు. సంయుక్త తన మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. అందరూ ఆమె తన భార్య అనే అనుకుంటున్నారు. ఇప్పుడు కాదు అంటే ఆమె బ్రతకలేదు. ఆమె లేకుండా తను బ్రతకలేడు. తల్లి ఇప్పుడు పంతం పట్టిన తర్వాత సంయుక్తని చూడగానే మారిపోతుంది. తల్లిదంతా మూర్ఖత్వం. ఇప్పుడు ఏమీ అనకుండా వెళ్లి సంయుక్తని గుడిలో పెళ్లి చేసుకుని వెంటబెట్టుకొస్తే ఎవరూ ఏం అనలేరని నిశ్చయించుకుని తల్లి మాట్లాడకపోయినా తను ఊరు వెళుతున్నట్టు చెప్పి పెట్టుపట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు.